మదర్సాల్లా మారిపోతున్న విద్యా సంస్థలు వినడానికి ఇబ్బందిగా ఉందా? ముచ్చట్లకు పోదాం, వినండి. హైదరాబాద్ మధ్యలో ఉన్న ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలోని తరగతి గదులల్లా జ్ఞానం బోధించాల్సిన స్థానంలో మత విశ్వాసాల మీద కఠిన విమర్శలు, దేవతల మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆలయ సంప్రదాయాల మీద అవహేళన చేశాడు ఒక లెక్చరర్. ఇవన్నీ కూడా విద్యార్థుల ముందే, అది కూడా పాఠం చెప్పాల్సిన సమయంలోనే జరుగుతున్నాయని చెప్తే ఆశ్చర్యపోవుడు మన వంతు అవుతుంది. చివరికి దేశం మొత్తం పూజించే దేవతల మీదనే ప్రశ్నలే కాదు, నిరసన, ఆగ్రహం, ధిక్కారం కలిగించే రీతిలో మాట్లాడితే అలాంటి వ్యాఖ్యలు బహిర్గతం కావడంతో విద్యాసంస్థ పేరుతో మతద్వేషం నింపుతున్నారా అనే సందేహం కలగక మానదు. ఐపీఈలో ఒక ప్రొఫెసర్ మాట్లాడిన కొన్ని పదాలు వింటే తరగతి కదా లేకపోతే మతం పైన విద్వేషం ప్రకటించే వేదికన అనే ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఒకే ఒక్క వీడియోతో జనాలు భావోద్వేగాలతో రగిలిపోయారు. హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఐపీఈలో ఒక ప్రొఫెసర్ తరగతి సమయంలో హిందూ దేవతలు, మతాచారాలు, ఆలయ సాంప్రదాయాల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చలకు దారితీసినాయి. విద్యార్థులు స్వయంగా రికార్డ్ చేసినట్టు చెప్తున్న కొన్ని వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున చాలా మందికి రీచ్ అయినాయి. Why are you making them to worship Ganesha? Why are you making them to worship only monkey god? Why are you making them to worship Narasimha Swami? That fellow should come down to cut with his nails Prahlad's father's stomach. సరే, అయితే అంతలా ఆ వీడియోలో ఏం చెప్పిండు ఇంకిప్పుడు వివరంగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు వైరల్ అయిన వీడియోలో సదరు ప్రొఫెసర్ గారు హిందూ పురాణ కథల్లోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను విద్యార్థుల ముందే చాలా కఠినంగా వ్యక్తం చేస్తున్నట్టు వినిపిస్తూ ఉన్నది. వ్యక్తం చేయడం అనడం కంటే తన అభిప్రాయాలను కఠినంగా విద్యార్థుల మీద రుద్దే ప్రయత్నం చేసిండు ఆయన.